ఈ రోజుల్లో చాలా మంది ఏది తిన్నా అరగట్లేదు, కడుపు ఉబ్బరంగా ఉంది అని బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి ప్రధాన కారణం స్ట్రెస్. మనం తినే ఆహారం మాత్రమే కాదు, మన మైండ్ స్టేట్ కూడా డైజెషన్ పై ప్రభావం చూపుతుంది. మన మెదడుకి కడుపుకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. స్ట్రెస్ పెరిగితే డైజెషన్ ఆగిపోతుంది. అందుకే మీరు ఏం తిన్నా సరిగ్గా అరగదు. అంటే స్ట్రెస్ తగ్గితే డైజెషన్ సెట్ అవుతుందా? స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి డైజెషన్ ను స్లో చేస్తుంది. అందుకే ఆ సమస్యలు. KSM-66 అశ్వగంధ ఇది కార్టిసోల్ ను కంట్రోల్ చేస్తుంది. తద్వారా మన గట్ లైనింగ్ ను హీల్ చేస్తుంది. ఒక రీసెట్ బటన్ లా పనిచేస్తుంది. చాలా మందికి అశ్వగంధ అంటే కేవలం నిద్ర లేదా బాడీ బిల్డింగ్ కోసం అనుకుంటారు. జీర్ణశక్తిపై ఇది పనిచేసే విధానం ఎలా ఉంటుంది? ఎస్, మంచి క్వశ్చన్. అశ్వగంధ అనేది ఒక అడాప్టోజన్. ముఖ్యంగా ఇది మన నర్వస్ సిస్టమ్ ను కామ్ చేస్తుంది. మన కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ మరియు యాసిడ్స్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చేస్తుంది. KSM-66 అంటే ఏంటి డాక్టర్? మామూలు అశ్వగంధకు దీనికి తేడా ఏముంటుంది? ఇది ఫుల్ స్పెక్ట్రమ్ రూట్ ఎక్స్ట్రాక్ట్. అంటే అశ్వగంధ మొక్క వేరులో ఉన్న అసలైన శక్తిని ప్యూర్ గా తీసిన రూపం. ముఖ్యంగా KSM-66 ఫామ్ అశ్వగంధలో ఉండే ఆ పవర్ఫుల్ ఎక్స్ట్రాక్ట్ ను అందిస్తుంది. ఇది కడుపులోని మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇప్పుడు ఏ బ్రాండ్ వాడాలి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది కదా. చూడండి, గట్ హెల్త్ విషయంలో క్వాలిటీ చాలా ముఖ్యం. బీ బెటర్ వారి KSM-66 అనేది 100% ప్యూర్ రూట్ ఎక్స్ట్రాక్ట్. నేను బీ బెటర్ ని నమ్మడానికి కొన్ని కారణాలున్నాయి. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. క్లినికల్లీ ప్రూవెన్ KSM-66 ఎక్స్ట్రాక్ట్, NABL టెస్టెడ్. నా పేషెంట్స్ కి నేను ఇది ఎందుకు చెప్తానంటే అది కడుపులోకి వెళ్ళాక చాలా సున్నితంగా పనిచేస్తుంది. చివరగా ఎవరికి బీబీ ఈటర్ KSM-66 అశ్వగంధ అవసరం? దీనిని ఎలా తీసుకోవాలి? ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ లో ఉంటారో, డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఇంకా నిద్ర పట్టని వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ప్రతిరోజు 2 క్యాప్సూల్స్ వేసుకుంటే కొద్ది రోజుల్లోనే గట్ హెల్త్ లో ఆ మార్పును గమనించవచ్చు. మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది.